రైట్ ఒక్క నిమిషం మాధురి గారు అసలు ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి దివ్యల మాధురి భర్త మహేష్ చంద్ర ఏమన్నారు ఒకసారి చూద్దాం. దీని గురించి ఏం చెప్పమంటారంటే అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాట్లాడే విధంగా మనం మాట్లాడాను. ఒక మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడితే ఏం మాటలు లేవండి. ఇది ఏంటండి ఇది? అది కాదు రాజకీయాలకు రావాలని వాళ్ళు బతిమాలి తీసుకెళ్లారు. దీనికి నాకు అసలు ఇష్టమే లేదు అసలు రాజకీయ పంపి. నేను యాక్చువల్ గా అయితే నేను పక్కా టీడీపీ తెలుగుదేశం పార్టీ అభిమాని. కానీ తిను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా తిను అంటుందని తనకు పంపించాను రాజకీయాల్లోకి. తిను ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చి ఏవో మాట్లాంటారు. అటు ఎందుకండి ఇలా వెళ్ళడం ఎందుకు? ఇలా చక్కగా అనిపించుకోండి చెప్పండి. తనకు కూడా నేను చెప్పాను అంతే, నా ఇంకేం కాదండి. తనకు నాకు తెలుసు కదండి మాధురి గారు, తను అందరితో చాలా క్లోజ్ గా ఈజీ మూమెంట్ ఉంటారు. అంత దానికి బ్యాడ్ అనుకుంటే ఎలా చెప్పండి? తను చాలా ఈజీగా ఎవరితో కొద్ది క్లోజ్ కొని తన వాళ్ళని చాలా క్లోజ్గా ఉంటారు. అంత మాత్రాన బ్యాడ్ అనుకుంటామా ఏంటి? ఫైనాన్స్ ప్రాబ్లం నాకు నవ్వు వస్తుందండి. మా నాన్నగారు పెద్ద లీడింగ్ లాయరు. అది కాక నేను నేను నెలకి 10 lakhs శాలరీ, నాకే హ్యాబిట్స్ లేవు. శాలరీ మొత్తం తనకే పంపిస్తాను. ఇంకా మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటాయి చెప్పండి ఫైనాన్స్ కి ఏదైనా అవ్వడానికి? ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, ఎంతో చక్కగా డాన్స్ చేస్తే దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు. అండ్ అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులుగా ఎప్పుడు చూసుకునేది. అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి. సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకొని, నేను రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి. అది నాకు అమ్మ తర్వాత అమ్మలాడుతుంది మా మాధురి. ఎవరు నేను కుక్కలు తను నా దగ్గర ఏడ్చింది కూడా. అన్నాను కుక్కలు మొరుగుతాయి మొరగని, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఎవరైతే నీకెందుకు? బీ హ్యాపీ అని ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరు ఏందనుకున్నా. నా మాధురి అంతే, దట్స్. అవునండి, నేను ఒకటి చెప్తాను వింటారా? నేను ఒకటి చెప్తానండి. తను మెయిన్ థింగ్ ఏంటంటే పొలిటికల్ క్యాలెంట్ డౌన్ చేయడం ఇంకేటి కాదండి. దాని గురించి ఎన్నో అబండాలు వేస్తున్నారు తను వాణి గారు, అంత ఇంకేం కాదండి. దీని గురించి ఏం చెప్పమంటారండి? అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాట్లాడే విధంగా మనం మాట్లాడాను. ఒక మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడితే ఏం మాటలు లేవండి. ఇది ఏంటండి ఇది? అది కాదు రాజకీయాలకు రావాలని వాళ్ళు బతిమాలి తీసుకెళ్లారు. దీనికి నాకు అసలు ఇష్టమే లేదు అసలు రాజకీయ పంపి. నేను యాక్చువల్ గా అయితే నేను పక్కా టీడీపీ తెలుగుదేశం పార్టీ అభిమాని. కానీ తిను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా తిను అంటుందని తనకు పంపించాను రాజకీయాల్లోకి. తిను ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చి ఏవో మాట్లాంటారు. అటు ఎందుకండి ఇలా వెళ్ళడం ఎందుకు? ఇలా చక్కగా అనిపించుకోండి చెప్పండి. తనకు కూడా నేను చెప్పాను అంతే, నా ఇంకేం కాదండి. తనకు నాకు తెలుసు కదండి మాధురి గారు, తను అందరితో చాలా క్లోజ్ గా ఈజీ మూమెంట్ ఉంటారు. అంత దానికి బ్యాడ్ అనుకుంటే ఎలా చెప్పండి? తను చాలా ఈజీగా ఎవరితో కొద్ది క్లోజ్ కొని తన వాళ్ళని చాలా క్లోజ్గా ఉంటారు. అంత మాత్రాన బ్యాడ్ అనుకుంటామా ఏంటి? ఫైనాన్స్ ప్రాబ్లం నాకు నవ్వు వస్తుందండి. మా నాన్నగారు పెద్ద లీడింగ్ లాయరు. అది కాక నేను నెలకి 10 lakhs శాలరీ, నాకే హ్యాబిట్స్ లేవు. శాలరీ మొత్తం తనకే పంపిస్తాను. ఇంకా మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటాయి చెప్పండి ఫైనాన్స్ కి ఏదైనా అవ్వడానికి? ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, ఎంతో చక్కగా డాన్స్ చేస్తే దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు. అండ్ అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులుగా ఎప్పుడు చూసుకునేది. అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి. సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకొని, నేను రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి. అది నాకు అమ్మ తర్వాత అమ్మలాడుతుంది మా మాధురి. ఎవరు నేను కుక్కలు తను నా దగ్గర ఏడ్చింది కూడా. అన్నాను కుక్కలు మొరుగుతాయి మొరగని, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఎవరైతే నీకెందుకు? బీ హ్యాపీ అని ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరు ఏందనుకున్నా. నా మాధురి అంతే, దట్స్. అవునండి, నేను ఒకటి చెప్తాను వింటారా? నేను ఒకటి చెప్తానండి. తను మెయిన్ థింగ్ ఏంటంటే పొలిటికల్ క్యాలెంట్ డౌన్ చేయడం ఇంకేటి కాదండి. దాని గురించి ఎన్నో అబండాలు వేస్తున్నారు తను వాణి గారు. సో అది గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై దివ్యల మాధురి భర్త మహేష్ చంద్రబోస్ TV9 తో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రాముణ్ణి కాదు, భార్య మీద ఎవరో ఏదో చెప్తే నమ్మి అనుమానించడానికి అంటూ ఆయన చెప్తున్నారు. తను ఒక అమ్మలాగా నన్ను చూసుకుంది, నాకు అమ్మ తర్వాత అమ్మ నా భార్య. అలాంటి నా భార్య మాధురి మీద ఇన్ని ఎలిగేషన్స్ చేయడం నాకు నిజంగా బాధ కలిగిస్తోంది. తను పొలిటికల్ గా ఎదగడం ఇష్టం లేకే, అది చూడలేకే వాణి అలాగే ఆమె కుటుంబ సభ్యులు ఆమె అనుచరులు ఇలా తన భార్య మీద ఇష్టం వచ్చినట్లుగా విష ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్తున్నారు.